అట్టాగే అమ్మగారు. మా బతుకుల్లో రంగులు పోయించినారు. మీకు ఏ మాట రానియం. ఏమి హనుమంతు, ఎందుకు ఇల్లు వదిలి వెళ్లారు? నీ కూతురు పార్వతి వేషాలే కారణం కదూ? అమ్మా, నా కూతురు వల్ల ఈ ఇంట్లో ఏదో ఒక కీడు జరుగుతూనే ఉంది కదా. అలా జరగకూడదనే వెళ్ళిపోయామమ్మా. పోయిన వాళ్ళు పైకి పోతే బాగుండేది. ఎందుకు వచ్చారు? ఎందుకు చంపుకు తింటున్నారు? భవాని, ఆపుతావా? హనుమంతు, అవుట్ హౌస్లోకి వెళ్ళండి. అట్టాగే అయ్యగారు. పదండి. నాలుగు రోజులు మనం లేకపోతే ఇల్లంతా దుమ్ము పట్టినా చూడరా గాని. చీపిరాడిందో చూడు, చిట్కెలు జాడించేస్తాను. రేగని 10 నిమిషాల్లో ఇల్లుని గుడిసేస్తాను చూడు. అమ్మా పార్వతి, ఏం నాన్నా? తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉందా అమ్మా? మళ్ళా గుడికొస్తే ఎవరికైనా ఆనందంగా ఉంటారు కదయ్యా. ఏ గుళ్ళోనైనా దర్శనం అవగానే వెళ్ళిపోతారు. కానీ ఈడున్న దేవుళ్ళు మనల్ని కనికరించి సావొచ్చేదాకా ఏడ్నే ఉండమన్నారు. ఈడ పని చేసుకుంటా సావొచ్చేదాకా ఏడుండాలంటే సావు తెచ్చే పళ్ళు మటుకు చేయరాదు పార్వతి. అయ్యా, అమ్మగారు నీళ్ళొగ్గేసి మనం చచ్చిపోయినట్టే అన్నా కూడా పెదబాబు దయతలిచి అనాథ శవాలు ఊరూరు తిరగరాదని మళ్ళా ఈ ఇంటికి తీసుకొచ్చినారు. ఆయన దేవుడైనా కూడా కన్నెత్తి చూడను అని మీ అమ్మ ఫోటో మీద ప్రమాణం చేయి పార్వతి. ఏంటయ్యా, ఇట్లాంటి ప్రమాణాలు కూడా ఉంటాయా? అక్క, నువ్వు ఒట్టేయద్దే. రే గని, తడిగుడ్డతో ఈ ఇల్లంతా తొడవక ముందే మీ గుండెల్లో పేరుకున్న దుమ్మును తుడిచేసుకోండి. చెప్పు పార్వతి, మీ అమ్మ ఫోటో మీద ప్రమాణం చేస్తావా, లేక నా ఫోటో కూడా తెచ్చి ఈ ఫోటో పక్కన పెట్టి దండేస్తారా? గుండెల్లో ఉండే ఆరాధన కళ్ళల్లో కనబడనియనని మాటిస్తున్నానయ్యా. ఈ ఇంట్లో ఉండే వాళ్ళందరిలో దేవుళ్ళని చూస్తున్నాను. ఆ దేవుళ్ళలో
నా మనిషిని చూడకూడదన్నా నీ కోరికను తీరుతున్నానయ్యా. నా నుండైతే ఏ తప్పు జరగదు. చందు, భవానీ ఆంటీ ఫోన్. హలో, ఏం చేస్తున్నావు చంద్రముఖి? ఇవాళ భోగి రోజు కదా, పార్వతి ఫోటోలు తగలబెడుతున్నాను. ఎనీవేస్, మన ప్లాన్ అయితే వర్కౌట్ అయింది కదా. పెద్దబాబు పార్వతిని కలవకుండా పరిగెత్తుకుంటూ ఆఫీస్కి వెళ్ళాడు అనుకుంటున్నావా? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఆడిటర్తోనే చెప్పించాం కదా. ఆ దేవుడు చెప్పినా వినేలా లేడు దేవా. పార్వతిని పట్టుకొని ఇంటికి తీసుకొచ్చాడు. పార్వతి తిరిగొచ్చిందా? అఖిలక్క లోపలికి అడుగు పెట్టొద్దన్నా నేను తప్ప ఇంట్లో వాళ్ళందరూ అక్కని ప్రాధేయపడి కన్విన్స్ చేశారు. ఇకది ఇక్కడే ఉంటుంది. దేవ పార్వతీల కెమిస్ట్రీలను కళ్ళారా చూడాల్సొస్తుంది మరి. ఇంకా చాలా ఆపో. అడ్రస్ లేకుండా వెళ్ళిపోయిన దానికోసం ఆరాటపడ్డ దేవాను నా వాడిని చేసుకొని తీరుతాను. ఇక్కడ డ్యూయెట్లు లవ్ సాంగ్స్ పాడుకుంటున్నారని చెప్తే పెళ్లి మాత్రం నాతోనే అని చెప్పుకొని తృప్తి పడుతున్నావా? చెప్పుకోవడం కాదు, చెప్తే చేస్తాను. రేపు నేనే అఖిలాంటి ఇంటికొస్తాను. నువ్వా? అవాక్కయ్యావా?
వస్తాను. ఏం చేస్తానో నువ్వే చూస్తావు కదా ఆంటీ. ఇంటి ముందు సంక్రాంతి ముగ్గులు వేస్తారు. తేడా వస్తే అందులో వేసి తొక్కుతారు. ఎవరు తొక్కుతారో ఎవరు నెగ్గుతారో తెల్లారితే తెలుస్తుంది. ఓకే? రావే చంద్రముఖి, నాకు టైం పాస్ అవ్వాలంటే ఏదో ఒక రచ్చ జరగాలి. ఆహా, పిండి వంటలు కడుపు నిండా తిన్నట్టుంది. ఏమండి, నా చీర ఎలా ఉందో చెప్పండి. కొంపదీసి మార్చుకొస్తావా ఏంటి? ఈ లోపు ఉగాది వచ్చేస్తుంది. మా ఆయనకి కుళ్ళు పావని, అందుకే సెటైర్లేస్తారు. గౌరీ గారు సరదా మనిషి అమ్మా, టేక్ ఇట్ ఈజీ. బావుగారు, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. పండగొస్తే కట్టుకునే బట్టల్లోనే కాదండి, నడుచుకునే తీరులో కూడా ఉందాతనం ఉండాలి. సింపుల్ గా అట్లాంటిలా ఉండాలని చెప్పండి. అమ్మా నాన్న ఆది దంపతుల్లో వస్తున్నారు చూడరా. హాయ్ మా. హాయ్ నాన్న. హాయ్ డాడ్. హాయ్ నాన్న. మామ్, యు ఆర్ లుకింగ్ ఆసమ్. పండక్కి అమ్మాయిని అల్లుణ్ణి ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ మీ అందరినీ చూస్తుంటే ఇక్కడే పండగ చేసుకోవాలనుంది అఖిల. ఇది మనిల్లు, మన పండగ. సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటేలా జరుపుకుందాం. అందరూ ఉన్నారు. గౌరీ, శ్వేత్ వాళ్ళు వచ్చారా? వచ్చేసాం. మమ్మీ వచ్చేసారా? హాయ్ మామ్. డాడీ. హాయ్ నాన్న. హలో పెద్దనాన్న. Bless me, mummy. బ్లెస్ మీ పెద్దమ్మ. గాడ్ బ్లెస్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ నాన్న. జర్నీ బాగా జరిగిందిరా. హాయ్ బ్రో. హాయ్ రా, ఎలా ఉన్నావు? పెదనాన్న ఎలా ఉన్నావు? శ్వేత్, యు హావ్ గ్రోన్ అప్ మ్యాన్. ఫారిన్ ఫుడ్ బానే పడిందిరా. హాయ్ ఐస్ బాబీ. నీతో నేను మాట్లాడను శ్వేత్. వై బాబీ? నా పెళ్ళికి రాలేదు కదా. ఓ, అమెరికా కాలేజీలో పెళ్లికి పేరెంటానికి హాలిడేస్ ఇవ్వరు బాబీ. ఐఎమ్ సో సారీ. రండి, ముగ్గురు పోటీలు స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. yes man, చలో. పదండి. పదమ్మా.
నాకెందుకో భయంగా ఉంది చంద్రముఖి. పోయి పోయి పుల్లొట్లో తల పెడుతున్నావేమో అనిపిస్తుంది. ఆ పులి కరిచేలోపే ఈ నాగపడగల చంద్రముఖి కాటేస్తుంది. నా జాగ్రత్తలో నేనున్నాను. అక్క ముగ్గులు పోటీ పెడతానన్నావుగా? ఏర్పాట్లు, ప్రైజ్ మనీ అన్నీ రెడీ చేశాను. సీ దిస్. కుడకలో డబ్బులు పేర్చి స్వయంగా ఆంటీనే కట్టిన దండ. పోటీలో గెలిచిన వారికి బహుమతిగా ఇస్తారు. మీకే వస్తాయి ముగ్గులు? పల్లెటూరు నుంచి వచ్చిందాన్ని నానే గెలుస్తాను. దండలో ఎన్ని డబ్బులున్నాయేటి? 51,000. 51,000. 51,000. అందరూ సరదాగా పార్టిసిపేట్ చేయండి, సీరియస్గా ఆడండి, సంతోషంగా గెలవండి. అమ్మ రెడీ చేసిన దండ నెక్కేదెవరో. ఇంకెవరు పెద్దబాబు గారు? మా అక్కే కళ్ళు మూసుకొని ముగ్గేసేయగలదు. కానీ ఊరుకోరా. ఏ అదేను గుడ్డిదా? ముందు పోటీలో దిగమను. దీప్తి గెలుస్తుందో పార్వతి గెలుస్తుందో తేలిపోతుంది. మా ఐశ్వర్యం అయినా తక్కువ? 5 స్టార్ హోటల్కి ఓనర్ అయితే మాత్రం ఆడపిల్లకి ముగ్గులు వేయడం రాదనుకుంటున్నారా? ఐశ్వర్య, యూ హ్యావ్ టు విన్ టుడే. పోటీని ఏర్పాటు చేయగలను గాని విజేతను మాత్రం నేను నిర్ణయించలేను. ఈ వీధిలోనే ఉండే జస్టిస్ రత్నమాల గారు నిర్ణయిస్తారు. తప్పకుండా అఖిలాండేశ్వరి. సరే, స్టార్ట్ చేద్దామా? సరే, దీప్తి, పార్వతి, అమ్మ ఐశ్వర్య ప్రారంభించండి. నేను పోటీ పడొచ్చు అఖిలాంటి. ఆగో! 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 నా కంట పడకు అని చెప్పాక మళ్ళీ ఈ ఇంటికి ఎందుకు వచ్చావు? ఎప్పటికైనా ఇంట్లోనే ఉండాల్సిందాన్ని కదా ఆంటీ. ఏయ్ చంద్రముఖి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా? అఖిలాండేశ్వరి గారి ఇంటికొచ్చిన వాళ్లకు మర్యాదలు చేస్తారు గాని
మర్యాదగా వెళ్ళిపోమని బెదిరించారనుకుంటాను. ఇది బెదిరింపు కాదు, హెచ్చరిక.